దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 128వ కీర్తన మొదటి వచనం నుండి చదువుదాం. 128వ కీర్తన మొదటి వచనం నుండి చదువుదాం. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొంత టైము మనం దేవుని వాక్యాన్ని గురించిన ఆలోచన చేద్దాం. భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఇక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ధన్యులంటే దరిద్రులు కాదు అనే కదా అర్థం. ధన్యులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. వినాలి, ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలో నడిస్తే మంచిది. ఆయన మార్గాన్ని మనం ఎన్నుకుంటే మంచిది. అది చెప్పాడు ఇక్కడ. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మార్గమందు నడవాలి. అప్పుడు మనం ధన్యులం, దరిద్రులం కాదు. ధన్యులు కావాలి అంటే ఏమేమి సంగతులు చేయాలనో ఇక్కడ చెప్పాడు. దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాలి అని చాలామందికి కోరిక ఉంటుంది. ధన్యులు ఒకటి అంటే అంతేగా. దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తే బాగుండే, నన్ను ఆశీర్వదిస్తే బాగుండే అని ఉంటుంది ప్రతి ఒక్కరికి. అయితే ఆశీర్వదింపబడాలని ఆశ కలిగిన వాళ్ళు అన్నాడు, ఆయన త్రోవలో నడువు, ఆయన మార్గం ఏంటో తెలుసుకో, ఆ మార్గాన నడిస్తే నువ్వు ధన్యుడు అవుతావు అన్నాడు. ఆయన మార్గం ఏంది ఇక్కడ చెప్పాడు. ఆయన మార్గం ఏంది ఇక్కడ చెప్పాడు. ఏమిటి ఆ మార్గం అంటే ఇక్కడ మనం చదివితే మనకు అర్థమైంది. రండి, నేను ఇక్కడ ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 2వ వచనం చదువుదాం. 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవిస్తావు, నీవు ధన్యుడవుతావు. నీవు కష్టపడి సంపాదించి, నీవు చేతులతో నీవు కష్టపడి సంపాదించే సంపాదన నీవే అనుభవిస్తావు. నీవు అనుభవించావు అంటే నీవు ధన్యుడవు, లేకపోతే దరిద్రుడు. నీవు ధన్యుడు కావాలి అంటే ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గంలో నడిస్తే నీ చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవిస్తావు. ఇది చెప్పాడు. ఇప్పుడు ఆయన మార్గంలో నడిస్తేనేమో నీ చేతుల కష్టార్జితం ఇంటికి చేరుతుంది. అది ఆయన మార్గంలో నడవలేదనుకో, నీ చేతుల కష్టార్జితం ఇంటికి చేరదు. ఇంటికి చేరకపోవటానికి గల కారణం ఏంది? ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, ఈ దినాలను బట్టి ఆలోచన చేస్తే, ధన్యుడు లేదా దరిద్రుడు అక్కడ అన్నాడు, నీకు మేలు కలుగును, నీవు ధన్యుడు అవుతావు. నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించేదవు, నీకు మేలు కలుగును, నీవు ధన్యుడు అవుతావు. నీ చేతులతో కష్టపడి సంపాదించిన సంపాదన ఎక్కడ పోతే నీవు దరిద్రుడు అవుతావు, నీవే అనుభవిస్తావు అనే మాటకు అర్థం ఏంటంటే, నీ ఇంటికి చేరాలి. నీ కష్టం నీ ఇంటికి చేరాలి, నీ కష్టార్జితం నీ ఇంటికి చేరాలి. అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. నీ కష్టార్జితము నీ ఇంటికి చేరితే, నీ బిడ్డలు అనుభవిస్తే, అది నీ భార్య నీ బిడ్డలు నీ కష్టార్జితాన్ని తింటే, నీవు నీ భార్య నీ బిడ్డలు ఆ కష్టార్జితాన్ని అనుభవిస్తే నీవు ధన్యుడివి. అది ఆశీర్వాదం. ఆ దేవుడిచ్చిన దీవెన, లేదా దేవుని మార్గంలో నీవు నడుస్తున్నావని అర్థం. ఆ కష్టార్జితాన్ని ఎక్కడో పోగొట్టుకున్నావు అనుకో,
ఆ కష్టార్జితాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు అనుకో, అప్పుడు ధన్యుడా దరిద్రుడా? ఎక్కడ పోద్ది? ఎక్కడ పోద్ది? చాలామంది తన కష్టార్జితాన్ని అక్కడే పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు ధన్యులేనా మరి? ఇప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, ఇలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అన్నాడు, నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను, అప్పుడు నీ కష్టార్జితము మిగులుతుంది. మిగలాలంటే దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించాలి అంటే ఆయన మార్గంలో నీవు నడవాలి. ఆయన మార్గంలో నీవు నడిస్తే దేవుడు ఎవరైతే తన మార్గంలో నడుస్తారో వారి కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తారు అన్నాడు. రండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నా నేను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం నుండి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనుల అన్నిటి విషయంలోనూ. ఎన్ని రకాల పనులు చేస్తాం? కొంతమంది పొలం పనులు చేస్తారు, అంతేనా? నీ చేతి పనుల అన్నిటి విషయంలోనంటే కొంతమంది పొలం పని చేస్తారు, కొంతమంది రోడ్డు పని చేస్తారు, కొంతమంది మట్టి పని చేస్తారు, ఇంకా ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటారు. నీ చేతి పనుల అన్నిటి విషయంలోనూ నువ్వే పని చేసినా అన్నాడు, దేవుని మార్గము కలిగి అన్నాడు. రండి, నేను ఇంకా చదువుతున్నాను. నీ చేతి పనుల అన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడి ఉన్న ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని, నీ దేవుడైన యెహోవా మాట వింటే నీవు ఆశీర్వదింపబడతావు. అందరికీ ఆశీర్వదింపడాలని ఉంది. వర్ధిల్ల చేస్తాను. నీ దేవుడైన యెహోవా మాట వింటే వర్ధిల్ల చేస్తాను. ఏ మాట వింటే? దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే. ఇప్పుడు చాలామంది ఇలాగా సంపాదించిన సంపాదన ఏం చేస్తున్నారంటే దుబారా ఖర్చులు పెట్టేస్తున్నారు. పెడుతున్నారా? దుబారా ఖర్చులు పెట్టేవాళ్ళు ఉన్నారు, వ్యర్థంగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టార్జితాన్ని అవసరము లేని చోట ఖర్చులు పెట్టేవాళ్ళు ఉన్నారు. అనవసరంగా అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. అప్పులు చేసి తీర్చలేక ఎన్ని బాధలు పడుతున్నారు. అనవసరంగా అప్పులు చేసి తీర్చలేక ఎన్ని బాధలు పడుతున్నారు. దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. తన చేతుల కష్టార్జితమును తానే అనుభవించాలి అంటే అనవసరంగా అప్పు చేస్తే వడ్డీ కట్టాల్సి వస్తుంది. అవసరమైనప్పుడు ఎవరైనా అప్పు చేయాల్సిందే తప్పదు. అప్పు చేయాలి తప్పదు. కానీ అనవసరంగా అవసరం లేకుండా అప్పులు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? అనవసరంగా ఇప్పుడు వారం కట్టేవాళ్ళు ఉన్నారా? నెల కట్టేవాళ్ళు ఉన్నారా? ఈఎంలు అంటారు. ఇంకా ఇలాంటి డబ్బులు కడుతూ ఎన్ని కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారో కొంతమంది. ఇవి గాక నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించటం లేదు అనే మాట ఎక్కడుందంటే, ఇప్పుడు మన చాలామంది కుటుంబాల్లో మందు వాడేవాళ్ళు ఉన్నారు. పురుషుల్లో మందు తాగుతారు. కొంతమంది ఏం చేస్తారు? పండక్కి ఫంక్షన్కి తాగుతారు. కొంతమంది సంపాదనలో ఈరోజు 1000 రూపాయలు సంపాదిస్తే 500కి తాగుతారు. కొంతమంది మొత్తం 1000 రూపాయలు మొత్తానికి తాగేవాళ్ళు ఉన్నారు. పొలం పంట వస్తే పొలం పంటలో డబ్బులన్నీ అయిపోయిన దాకా తాగేవాళ్ళు ఉన్నారు. ఏమైపోయింది వాళ్ళ కష్టార్జితం?
ఏమ్మా, ఏమైపోయింది? వాళ్ళ కష్టార్జితం ఎక్కడ పోయింది? అందుకని అన్నాడు, నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించాలి అంటే దేవుని మార్గమందు నడవాలి, అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. దేవుని మాట వినాలి, అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. లేకపోతే దరిద్రుడు అవుతావు సహోదరుడా, సహోదరి. అందుకని నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేయాలి? మరి ఎవరు జ్ఞాపకం చేస్తారు? ఎవరో ఒకళ్ళు జ్ఞాపకం చేయాలిగా. ఎవరో ఒకళ్ళు జ్ఞాపకం చేయకపోతే ఎలా తెలుస్తుంది మరి? ఎందుకు కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి? ఎందుకు కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి? ఎందుకు కుటుంబాలు దరిద్రంలోకి పోతూ ఉన్నారు? వాళ్ళ చేతులు కష్టార్జితం అంతా అక్కడ బాగొట్టుకొని వస్తే, కష్టపడి సంపాదించుకొని దేవుని మార్గమందు నడుస్తూ వర్ధిల్లిన కుటుంబం, మన కుటుంబం పక్కనే లేదా మన ఇంటి పక్కనే వాళ్ళు ఉంటే, వాళ్ళ బిడ్డలు మంచి మంచి పదార్థాలు తెచ్చుకొని తింటూ ఉంటే మన బిడ్డలు వాళ్ళకెళ్ళి చూస్తారు కదా. చూడరా, వాడు పండుగ వస్తే వాడు మంచి బట్టలు కొనుక్కుంటారుగా. మరి మన బిడ్డల సంగతి ఏంది? ఈ ఆలోచన కలిగాలా లేదా? అవతల వాళ్ళ పిల్లలు బాగున్నారే, మరి మన పిల్లలు ఎలాగున్నారేంది అన్న ఆలోచన చేయాలి కదా. అందుకని అన్నాడు, నీవు నడవలసిన మార్గాన్ని విడిస్తే నువ్వు ధన్యుడు కావు. నువ్వు మార్గం తప్పావు, అందుకని నువ్వు ధన్యుడు కాలేదు. నీవు ఎప్పుడైతే మంచి మార్గమందు నడుస్తావో అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. నీకు మేలు కలుగుతుంది. నీకు మేలు కలగాలి అంటే దేవుని మాట వినాలి. నీకు మేలు కలగాలి అంటే దేవుని మాట వినాలి. నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీకు మేలు కలగదు. మేలు కలగాలి అంటే దేవుని మాటే వినాలి. అందుకని నా మాటను, నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువులను అన్నాడు ఆయన. నీకేమేమి ఉన్నాయి అడిగాడు ఆయన. బిడ్డలు ఉన్నారా? ఉన్నారు. పశువులు ఉన్నాయా? ఉన్నాయి. వ్యవసాయం ఉందా? ఉంది. అయితే రా. లేదయ్యా, నేను చేతి పనులు చేసుకొని జీవిస్తా. అలాగైతే రా, మరి నీ చేతి పనులు ఆశీర్వదిస్తా. దేవుడు ఎంత మంచి మాట చెప్తూ ఉంటే ఆయన మార్గాన్ని విడిచిపెట్టి ఎందుకు దరిద్రులు అయిపోతూ ఉన్నారో మనకు అర్థం కావటం లేదు. నేను ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఎలాగైతే దేవుడు ఆశీర్వదిస్తాడు అనే మాటని. రండి, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10 వచనం. 3వ అధ్యాయం 10 వచనం చదువుదాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10 వచనం. 10 వచనం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవించెదరు. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవించెదరు. నీతిని అనుసరించితే మేలు కలిగిద్ది, వారి క్రియల ఫలము వారు అనుభవిస్తారు. మొదటి మాట ఏంది? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. రెండవ మాట ఏంది? నీతి కలిగి ఉండు. నీ క్రియలను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. రండి, నేను ఇంకో మాట కూడా చదువుతాను. కీర్తన గ్రంథం 58 కీర్తన 11వ వచనం. 58 కీర్తన 11వ వచనం. కీర్తన 11వ వచనం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును. నీతిమంతులు ఫలము అనుభవిస్తారు. నీతిమంతులకు ఫలము కలుగును. ఏమంటాడంటే బైబిల్ గ్రంథంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. యేసుక్రీస్తు ప్రభువే మనందరిని కూడా నీతిమంతులుగా చేయడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక. పిలాతు ఎదుట నిలుబడి ఉంటే యేసు ప్రభు వారు ఆయన అంటాడు, పిలాతు, ఈయన యందు ఏ నేరము లేదన్నాడు.
రెండవ మారు అంటాడు ఈయన యందు ఏ దోషం లేదంటాడు. మూడవ మారు అంటాడు మరణమునకు తగినది ఏదీ లేదు ఈయన యందు, ఈయన యందు మరణమును తగినది ఏదీ లేదు అంటూ అక్కడున్న వాళ్ళంతా బాగా అల్లరి చేస్తూ ఉంటే తన వలన ప్రయోజనం ఏమీ లేదని చెప్పి ఆయన నీళ్లు తెప్పించుకొని చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తముల గురించి నేను యేసుప్రభు వారిని చూసి అంటాడు ఈ నీతిమంతుడు, ఆ నీతిమంతుడి గురించి చెప్పాడు మనకి. ఇదిగో ఇక్కడ నీతిమంతుడు ఉన్నాడు, బైబిల్ గ్రంథంలో దొరికాడు. నీతిమంతులకు ఫలము కలుగును. ఎలా? నీతిమంతుడు లేడు కదా అని మనం ఆలోచన చేస్తే ఇదిగో నీతిమంతుడు, మనందరినీ నీతిమంతులుగా చేసిన ఆ నీతిమంతుడు, ఆ నీతిమంతుడిని వెంబడిస్తే, ఆ నీతిమంతుడు రక్తంలో కడగబడితే, ఆ నీతిమంతుని మాటకు లోబడితే నువ్వు కూడా నీతిమంతుడిగా చేయబడతావు. ఎలా చేయబడతావు? రండి ఆ మాట చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాను. 5వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్టనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి, ఎలాగంటాడు? ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చింది. ఎలా? ఆయన చనిపోతే మనం ఎలా నీతిమంతులం అవుతాం? ఆయన శిలువలో చనిపోయాడు, రక్తము శిలువ పైన దారులుగా కారింది. మనం ఎలా నీతిమంతులుగా చేయబడ్డాం? మరి ఆయన ఎక్కడో చనిపోయాడు, మనం ఇక్కడ ఎలా నీతిమంతులుగా చేయబడతాం అంటే రండి ఇప్పుడు ఆదికాండంలో చదువుదాం. ఆదికాండం ఎలా నీతిమంతులుగా చేయబడతాం? 15వ అధ్యాయం 6వ వచనం. 15వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఇలాగ మాట్లాడతాడు. ఆయన ఏమంటాడంటే, నాకు ఎన్నో బహుమానాలు ఇస్తావు కానీ సంతానం లేదు కదా, సంతానం లేని కారణంగా నా దగ్గర ఉన్న ఒక దాసుడు ఈ ఎలియాజరే కదా నా ఆస్తి మొత్తానికి వారసుడని అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు అంటాడు, అబ్రహాము ఈ గుడారంలో నుండి బయటికి రా అంటాడు. ఆయన గుడారంలోంచి బయటకు వచ్చి చూడగానే ఆకాశం వైపు చూడమంటాడు. అబ్రహాం ఆకాశం వైపు చూడగానే నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా, వాటిని లెక్కించగలవా అంటాడు. లేదు ప్రభు, లెక్కించలేను అంటాడు. అంటే ఈయన అంటాడు, నీ సంతానం అలాగగును అంటాడు. నీ సంతానము అలాగగును. ఇప్పుడు చదవండి ఆ వచనాన్ని, 6వ వచనాన్ని. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది నీతిగా, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి అది నీతిగా వెంచెను. అంటే దేవుడు ఏది చూపించాడో, ఏది చెప్పాడో అది నమ్మినప్పుడు అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆయన మాట నమ్మినప్పుడు అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో నీ కొరకే మరణించాడు అని నీవు నమ్మితే, ఆ రక్తధారలు నా పాపమును కడిగి నన్ను పరిశుద్ధునిగా చేసినాయి, ఆ నీతిమంతుని రక్తము నన్ను నీతిమంతుడిగా చేసిందని నమ్మితే మనము కూడా నీతిమంతులుగా చేయబడతాం. అబ్రహామును నీతిమంతుడిగా చేసిన దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. అబ్రహామును నీతిమంతుడిగా చేసిన దేవుడు మనలను నీతిమంతుడిగా చేస్తాడు. అందుకనే కల్వరి రక్తధారలు ప్రతి పాపము నుండి పాపిని విడిపించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచింది. ఏమన్నాడు అక్కడ రోమిలికి రాసిన పత్రికలో? రండి నేను మళ్ళీ చదువుతాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ
9 వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడితేమి. ఏం జరిగిందంట అక్కడ? ఉగ్రత నుండి అనగా శిక్ష నుండి తప్పించబడ్డావు, నరక శిక్ష నుండి తప్పించబడ్డావు, పాతాళము నుండి ఇడిపించబడ్డావు. వాస్తవంగా మానవుడి యొక్క పాపాన్ని బట్టి, మానవుడి యొక్క అతిక్రమాన్ని బట్టి, మానవుడి యొక్క దుర్మార్గతను బట్టి నరకానికి వెళ్ళిపోవాలి, శిక్షగా వెళ్ళిపోవాలి. శిక్షని యేసుక్రీస్తు భరించాడు. ఆయన అన్నాడు, నిన్ను శిక్ష నుండి తప్పించి నరకంలోనికి వెళ్ళవలసిన ఆ శిక్ష నుండి తప్పించి అక్కడ నుండి లేవనెత్తి పరలోకానికి నిన్ను వారసునిగా చేసి ధన్యుడిగా చేస్తా ఉన్నాను. ధన్యుడిగా చేస్తా ఉన్నాను. ఎలా ధన్యుడిగా చేస్తా ఉన్నాడు? ఎక్కడున్నాడు ధన్యత? రండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనం. ధన్యత ఎలాగొచ్చిందా? 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ముప్పై 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏమన్నాడు? శిక్ష నుండి తప్పించి, ఉగ్రత నుండి తప్పించితే తప్పించబడ్డావంటే ధన్యుడివే. ఎలా ధన్యుడు? ధన్యుడు అంటే ఏమన్నట్టు? ఆశీర్వదింపబడ్డాడు అని. ఇక్కడికి వచ్చినాక అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. శిక్ష నుండి తప్పించుకోండి, పరలోకానికి వారసులుగా కండి. ఇది ధన్యత, ఇది ధన్యత. ఆ ధన్యతని విడిచిపెట్టుకొని లోకంలో దరిద్రాన్ని ఎత్తుక్కుంటా ఉన్నారు. ధన్యతని విడిచిపెట్టుకొని దరిద్రాన్ని వెతుక్కుంటా ఉన్నారు, పాపాన్ని వెతుక్కుంటా ఉన్నారు. పరిశుద్ధతని విడిచిపెడితే పాపము పట్టుకుంటుంది. పరిశుద్ధత ధన్యతకు కారణమైంది, పాపము దరిద్రానికి కారణమైంది. దీన్ని సరిగ్గా గమనించాలి. పరిశుద్ధత, నీతి ధన్యతకు కారణమైంది, ధన్యులుగా చేస్తుంది. మనిషి పాపము, ప్రతి అతిక్రమము, ప్రతి పాపము దరిద్రానికే కారణమైంది. ప్రతి పాపము, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అన్ని రకాల పాపాలు మానవుణ్ణి దరిద్రునిగా చేయటానికే కారణమైంది. పాపం మనుషులకి చాలా సంతోషకరంగా ఉంటుంది, పరిశుద్ధత కొంచెం కష్టం కలిగిస్తుంది. నీతిగా జీవించాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే నీతి ఇరుకు మార్గమైంది, పాపం విశాల మార్గమైంది. నీతి విరుకు మార్గము. ఆ విరుకు మార్గం ప్రవేశించాలంటే కొంచెం కష్టం. ఆ విరుకులో నుంచి నడిచి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది. ఈ లోకంలో దానిని జయించామా ధన్యులం. అందుకని మనం అక్కడ చదువుకున్నాం, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. నీకు మేలు కలగాలి అంటే, నీవు ధన్యుడు కావాలి అంటే, ధన్యురాలు కావాలి అంటే దేవుని మార్గమందు నడిస్తే, దేవుని మాట వింటే, నీతి కలిగి జీవిస్తే అనే మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నీతిమంతులుగా జీవిస్తే. రండి, నేను మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 3వ మాటలకు వెళ్దాం రండి. దేవుడు ఎలాగ మనల్ని ధన్యులుగా చేస్తాడు లేదా ఆశీర్వదిస్తాడు అనే విషయాల్లో నేను ఇక్కడ కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్ళించడం వలన మిమ్ము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు
ఎందుకు ఈ భూలోకములో జన్మించాడో చెప్పాడు మనకి ఈ మాటలో. దేవుడు తన సేవకుడిని పుట్టించి అనగా యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకములో మనలాంటి శరీరాన్ని మనలాంటి ఆకారాన్ని ధరించుకొని ఈ భూలోకములో ఎందుకు జన్మించాడంటే మనిషిలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయటానికి. దుష్టత్వం అంటే ఏంది? సైతాన్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఎవడైనా చెడ్డ పని చేసాడానికి ఏమంటాం? సైతానుడా, సైతాన్ పనులు చేస్తాడు అంటాం, అంతేనా? దేవుడు అదే వాడాడు ఇక్కడ. అపవాది క్రియ, అపవాది క్రియ, సైతాను క్రియ. మనిషిలో దుష్టత్వం ఉండకూడదు అన్నాడు. నీలో నుండి దుష్టత్వాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. అమ్మా వినాలి, నీలో నుండి దుష్టత్వాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి దిగి వచ్చాడు. మనలో దుష్టత్వం ఉంటుందా? మనిషిలో దుష్టత్వం ఉంటుందా? ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? రండి, నేను ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనిషిలో దుష్టత్వం ఎలా ఉంటుందో నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరి సంబంధులు? ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అనగా మీరు మీ తండ్రి అంటే ఏమన్నట్టే మీ తండ్రి వాడు అపవాది, మీరు వారి కుమారులు లేదా వారి కుమార్తెలు. ఎందుకని అన్నాడు ఈ మాట? ఎందుకని అనాలి ఈ మాట? ఎందుకన్నట్టు? వాస్తవంగా ఏమనాలి? ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును ఆయన కుమారులుగా ఉండటకు అధికారము పొందెను అని చెప్పాలి. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును ఆయన కుమారులుగా ఉండటకు అధికారం పొంది ఉంటుండగా మరి ఇక్కడ ఏమంటాడు? మీరు మీ తండ్రి, వాడు మీ తండ్రి, మీరు వాడు అపవాది. ఆ దుష్టత్వం మీలో ఉంది. దేన్ని బట్టి ఆ దుష్టత్వం ఉంది ఒక మనిషిలో అనుకోవాలి మనం. ఒక వ్యక్తి దుష్టుడు అని అనుకోవటానికి లేదా దుష్టత్వం ఉంది లేదా అపవాది క్రియ ఉంది, సైతాను క్రియ ఆ వ్యక్తిలో పనిచేస్తుంది అనటానికి ఇక్కడ రుజువేంది? రండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఏమన్నాడు? మీ తండ్రికి దురాశలున్నాయి, చెడ్డ ఆశలున్నాయి, చెడు ఆశలున్నాయి, దాన్ని నెరవేరుస్తారు. దురాశ ఉంటే అపవాది సంబంధులు, దుష్టత్వం ఉందని అర్థం. దురాశ ఉంటే, చెడు ఆశ ఉంటే, చెడ్డ ఆశలుంటే, చెడ్డదాన్ని ఆశిస్తే దుష్టత్వం ఉంది అని అర్థం. ఇంకా ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వానిలో నిజం లేదు, వాడు అబద్ధమాడతాడు. ఏముంది? వానిలో నిజం లేదు, వాడు అబద్ధమాడతాడు. ఇప్పుడు ఏమన్నట్టు? అబద్ధం ఆడితే ఏమన్నట్టు? దుష్టత్వం ఉంది. దుష్టుడు అన్నాడు, దుష్టుడు పేరేపిస్తున్నాడు, సైతానుడు పేరేపిస్తున్నాడు, దాన్ని బట్టి అబద్ధాలు ఆడతారు. దురాశలు, నరహత్య, అబద్ధాలు, దొంగతనం, ఇది ఉంటే ఏమనుకోవాలంటే ఇది దుష్టత్వము. దాని నుండి విడిపిస్తా నిన్ను, నీ అబద్ధపు జీవితాన్ని నుండి విడిపిస్తా. బ్రతికే బ్రతుకుంది ఒక్కొక్కళ్ళదే. బ్రతుకులోనే అబద్ధం లేదు, నిజమే లేదు, అసలు అంతా బ్రతుకంతా అబద్ధమే, సత్యమే లేదు. అబద్ధాలు చెప్పడం ఒక టాలెంట్ అయిపోయింది ఈ రోజులను బట్టి. కొంతమంది అంటారు, అబ్బో వాడు పెద్ద ముదురోగు అంటే ఏమన్నట్టు?
నిజం చెప్పడని, కంత ఏం లేదు. నిజం చెప్పడని. నిజం చెప్పనివాడు ఈ సమాజంలో పెద్ద ముదురు, మంచి టాలెంట్ గలవాడు. ఇక్కడేమన్నాడు మరి? దేవుడు అన్నాడు, వాడు నా సంబంధి కాదు. వాడు ఎవరి సంబంధం తెలుసా? అదిగో అపవాది సంబంధి. దాని నుండి విడిపించడానికి నేను వచ్చాను అన్నాడు ఆయన యేసుప్రభువారు. దాని నుండి దాని నుండి విడిపించి నేను నిన్ను ఆశీర్వదిస్తా. అబద్ధంలో, మోసంలో, అబద్ధపు జీవితంలో ఏముందో తెలుసా? పైకేమో మంచి వాళ్ళకి నటిస్తారు, ఉండవలసిన చెడు జీవితంలో ఉంటుంది, దరిద్రం ఉంటుంది. చెడు జీవితంలో ఉంటే దరిద్రం ఉంటుంది. ఏందయ్యా ఇంకా దరిద్రం పోవటం లేదు? ఎంత కష్టపడి సంపాదించినా ఈ దరిద్రం పోవటం లేదు. కారణం ఏంది? పైకి ఉన్నట్టుగా లేదు, లోపల వేరు. లోపల ఉన్న హృదయ ఆలోచన వేరు, లోపల ఉన్న మనసు వేరు, పైకి కనిపించే మనిషి వేరుగా ఉన్నారు. ఈ కారణం మనిషిని కుంగదీస్తూ ఉంది, కృంగిపోతూ ఉన్నారు. నీతిని అనుసరించాలంటే చాలా కష్టంగా ఉంది. అబద్ధాన్ని అనుసరించడం బాగా ఈజీగా ఉంది. ఎక్కువ మంది నిజాన్ని నమ్మేవాళ్ళు కూడా లేరు ఈ లోకంలో. అవును కదా? నిజం చెప్తే నిజమేనా అంటారు, అబద్ధం చెప్తే తీయగా నమ్ముతారు. అబద్ధం తీయగా ఉంటుంది, నిజం చేదుగా ఉంటుంది. నీతిమంతుడు మాట కష్టంగా ఉంటుంది, అబద్ధికుని మాట తీయగా ఉంటుంది. అబద్ధికుడు చేర్చుకున్నట్లుగా నీతిమంతుడిని చేర్చుకోలేదు ఈ లోకం. నీతిమంతుడిని త్రోసివేస్తుంది, అబద్ధికుడిని చేర్చుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభువాన్ని గౌని ఎలపలకు సిలువ వేసింది. రాబోయే రోజుల్లో యేసు ప్రభువారి పేరు చెప్పి సాతానుడు వస్తాడు, వాడిని చేర్చుకుంటాడు. వాడు అంటాడు, నేనే ఈ లోకానికి వచ్చే క్రీస్తుని అని చెప్తాడు. నిజంగా క్రీస్తు ప్రభు కావాలని చేర్చుకుంటారు. అసలు ప్రభు వచ్చాడు, ఆయన త్రోసివేశారు, ఆయన నెట్టివేశారు, గౌని ఎలపల వరకు తీసుకొని పోయి అక్కడ సిలువ వేశారు. అందుకని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నీతి ఆశీర్వాదానికి కారణమైంది. దుష్టత్వాన్ని విడిచిపెడితే ఆశీర్వదిస్తా అన్నాడు ఆయన. దుష్టత్వాన్ని విడిచిపెడితే ఆశీర్వదిస్తా. రండి, నేను మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను, ఎలాగా ఆశీర్వదిస్తానన్నాడు. కీర్తన గ్రంథం 5 కీర్తన 4-5 వచనాలు. కీర్తన గ్రంథం 5వ కీర్తన 4-5 వచనాలు. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఏమి లేదంట? వినాలి. ఏమంటారా? దుష్టత్వాన్ని చూస్తే ఆయన ఆనందించడు. చెడుతనానికి ఆయన యొద్ద చోటు లేదు. అక్కడ చెడుతనం ఉంటే ఆయన దగ్గర ఆ వచ్చే ఆశీర్వాదం పొందే అవకాశం ఎంత మాత్రము లేదు. ఆశీర్వదింపబడాలన్న ఆశ ఉంది, కానీ చెడుతనాన్ని విడిచిపెట్టాలి అన్న ఆలోచన లేదు. చెడుతనాన్ని విడిచిపెడితే ఆశీర్వదిస్తాడు. చెడుతనానికి ఆయన దగ్గర చోటు లేనే లేదు. మాట చెప్తాడు చూసారా? జ్ఞానవంతురాలు, ఎంత మంచి మాట చెప్తాడు, జ్ఞానవంతురాలు. ఈ మాట చదివితే నాకు మంచి ఆలోచన ఇలాగా వచ్చింది. అన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అనే మాట. జ్ఞానవంతురాలంటే ఎన్ని సంగతులు ఆమెలో ఉంటే జ్ఞానవంతురాలైంది? ఎన్ని సంగతులుంటే ఆమె జ్ఞానవంతురాలైంది? అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉందా, నీతిమంతురాలై ఉందా, దుష్టత్వాన్ని విడిచిపెట్టిందా? ఇక్కడ అన్నాడు, రండి సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాట మొదటి వచనంలోనే
ఉంటుంది కదా, నేను ఈ మాట చదువుతాను. జ్ఞానమంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అన్నాడు. ఇక్కడ ఆశీర్వదింపబడిన ఒక స్త్రీని చూపించాడు, నష్టము చేసుకున్న ఒక స్త్రీని కూడా చూపించాడు. ఇద్దరిని చూపించాడు. ఇద్దరు పురుషులను కూడా చూపిస్తాడు బైబిల్ గ్రంథంలో. ఇక్కడ అన్నాడు, జ్ఞానవంతురాలు ఏం చేసింది? తన కుటుంబ ఆశీర్వాదం కొరకు పాటుపడింది. తాను కుటుంబము దీవించబడాలని ఆశపడింది. తన ఇల్లు కట్టుకొనిను అనే మాటకు అది తన కుటుంబాన్ని కట్టుకొనిను, తన కుటుంబాన్ని బాగు చేసుకొనిను. తన కుటుంబం బాగుపడాలంటే ఏమి చేయాలనో ఆ ఆలోచన కలిగిన స్త్రీని గురించి ఇక్కడ చెప్పాడు. నా కుటుంబం ఎలా బాగుపడుద్ది, నా కుటుంబాన్ని ఎలా బాగు చేసుకోగలను, నేను ఏం చేస్తే నా కుటుంబం మేలు పొందిద్ది, ఈ ఆలోచనలో ఏముంది? ఇలాంటి ఆలోచన కలిగిన ఆ స్త్రీని గురించి అన్నాడు. ఆమె జ్ఞానవంతురాలు అన్నాడు. 3 రాళ్ళు తన ఇల్లు తానే కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకొని కుటుంబాన్ని గురించిన ఆలోచన లేకుండా గయ్యాళతనం చూపిస్తూ, నోటికి ఏదో అది మాట్లాడుతూ, నోరు పారేసుకుంటూ, తన ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ ఉండే స్త్రీని గురించి అన్నాడు. తన ఇల్లు తానే పెరుక్కొనెను, తన జీవితాన్ని అదుపు చేసుకోలేని స్త్రీని గురించి ఇక్కడ మన జ్ఞాపకం చేశాడు. ఒక వ్యక్తి తన కుటుంబ ఆశీర్వాదం కొరకు పాటుపడింది, ఒక వ్యక్తి తన కుటుంబ ఆశీర్వాదాన్ని నష్టం చేసుకుంది. ఇంకో వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రండి. నీతిమంతుడు అని మాట మనం చదివాం, జ్ఞానవంతురాలని మాట చదివాం. మూఢత్వాన్ని నుండి విడిచిపెట్టబడినప్పుడు ఎలాగ వారు ఆశీర్వదింపబడతారో చదివాము. దేవుని మాటని విని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడో చదువుకుంటా వచ్చాం. మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను రండి. ఇక్కడ మత్తయి సువార్త ఈ మాటలో మనం జ్ఞాపకం చేద్దాం. 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాట విని దాని చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. నా మాట విని ఏం చెప్పాడు? ఆ వ్యక్తి గురించి ఏం చెప్పాడు దేవుడు? బుద్ధిమంతుడు ఎలాగుంటాడు? ఎట్టనే బుద్ధి కలిగిన వాడు రావాడు అంటాం మనం కొన్నిసార్లు. ఎట్టనే బుద్ధి కలిగినవాడు రా అంటాం. బుద్ధిహీనుడికి బుద్ధి కలిగిన వాడికి తేడా ఉంది. దేవుడు ఒక మాట అన్నాడు, నా మాట విన్నాడు. బుద్ధిమంతుడు నా మాట వింటాడు, బుద్ధిహీనుడు నా మాట వినడు. దేవుడు చెప్పిన మాట ఇది. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? దేవుని మాట వింటాడు. బుద్ధిహీనుడు దేవుని మాటను లెక్క చేయడు. ఇది ఆయన చూపించిన మాట. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించేటప్పుడు తన బుద్ధి జ్ఞానాన్ని చూశాడు. జ్ఞానవంతురాలను చూశాడు, బుద్ధి కలిగిన వాడిని చూశాడు. బుద్ధి కలిగిన వాడు మాట విన్నాడు. జ్ఞానం కలిగిన స్త్రీ దేవుని ఆలోచన కలిగి దేవుని మార్గమందు నడవటం ప్రారంభం చేసింది. ఆశీర్వాదింపబడటానికి గల కారణమైంది. రండి నేను ఈ మాట చదివి ముగిస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. 6వ వచనం. 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ధనం ఉందా? ఇంట్లో ధనం లేదు, మరేముంది? నీతి ఉంది. నీతి అనే ధనము కలిగి ఉన్నాడు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. నీతే ఒక గొప్ప ధననిధి. నీతిమంతుడు. ధనం ఉందా అంటే ధనం కాదు, నీతే ఒక గొప్ప ధనము. నీతి ధనాన్ని చూపించింది. అది ఒక దరిద్రాన్ని దూరపరిచింది, ధన్యుని చేసింది. అందుకని మనకి జ్ఞాపకం చేశాడు. నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నీతిమంతుడు చేర్చుకుంది ఎవరు? ఒక వ్యక్తి తన ఇంటిని చేర్చుకున్నప్పుడు అతని గురించి అన్నాడు, అడుగో నీతిమంతుడిని చేర్చుకున్నవాడు. ఆ నీతిమంతుని ఇల్లు
ఎవరు దేవుణ్ణి అనుసరించి నడుస్తారో, ఎవరు దేవుని మార్గం అందుంటారో, ఎవరు దేవుని మాటకు లోబడతారో, ఎవరు దేవుడు కావాలని కోరుకుంటారో, ఎవరు దేవుని మాటకు లోబడి నడుచుకుంటారో వారితో అన్నాడు, నేను వారిని ఆశీర్వదిస్తా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అనే మాట వారికి మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఆయన మనలను ఆశీర్వదించినట్లుగా ఆయనను మనం వెంబడించి ఆయన దగ్గర ఉన్న ఆ ధన్యతను మనం పొందటం మనకు మంచిది అని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ మాటలు మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.